అందరికీ నమస్తే. రాష్ట్రంలో అఖిలపక్ష డ్రామా ఒకటి మొదలైంది. ఇందులో కూడా పబ్లిసిటీ స్టంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండ్రు. పబ్లిసిటీ స్టంట్ అంటే బయటికి జనాలు కనిపించకనేమో అఖిలపక్ష సమావేశం పిలిచినాం, ఏదో చేస్తున్నామని. అక్కడ జరుగుతున్నదేమో మిత్రపక్షాల సమావేశం, లేకపోతే కాంగ్రెస్ సమావేశం. ఎందుకు చెప్తున్నానంటే, నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అఖిలపక్ష సమావేశం అంటే అన్ని పార్టీల నేతలను పిలిచి ఒక సమస్య మీద చర్చిస్తారు. చర్చించి దానికి కొన్ని పరిష్కారాలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి కాబట్టి పరిష్కారాలు కనిపెడుతుంటే అందరూ అభిప్రాయాలు తీసుకుంటే ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే, ప్రభుత్వమే సూచించిన 2 సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ప్రభుత్వమే, సర్కారే సూచించిన 2 సమస్యలు. ఒకటి, జయ తెలంగాణను రాష్ట్ర గీతంగా గుర్తించే ప్రక్రియలో భాగంగా కీరవాణితోనే సంగీతం చేపిస్తున్నారు. మిగతా తెలంగాణ సంగీత దర్శకులు, లేకపోతే తెలంగాణ సమాజంలోని ఉద్యమకారులు, తెలంగాణ సమాజ కళాకారులు అందరూ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణలో చాలామంది సంగీత దర్శకులు ఉన్నారు, తెలంగాణలో చాలామంది సింగర్స్ ఉన్నారు, తెలంగాణ కళలకు పుట్టినిల్లు, దయచేసి మమ్మల్ని వాడుకోండి. ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన ఇష్యూ, దీనిలో వేరే రాష్ట్రం వాళ్ళ అవసరం లేదు, మమ్మల్ని తీసుకోండి, మమ్మల్ని ఉపయోగించుకోండి అని. వాళ్ళు నిజానికి కీరవాణి వ్యతిరేకిస్తలేరు. కీరవాణిని ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి ఎవరు కీరవాణి వద్దంటలేరు. కానీ మాకు అవకాశం ఇవ్వండి, మా పాట, మా రాష్ట్రం పాట, మా ఆత్మగౌరవం ఉంటుంది కదా, మా సేవలు వాడుకోండి అని వాళ్ళందరూ అడుగుతున్నారు. అదంతా పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు. ప్లస్ చిహ్నాలు రాష్ట్ర ఆమ్లంలో చార్మినార్ ప్లస్ కాకతీయ కళాతోరణం 2 తీసేయాలని ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆల్రెడీ కొన్ని మోడల్స్ తీసుకొచ్చిండ్రు, దానిలో ఆ 2 లేవు. ఇది అయితే ఇప్పుడు ఏంటంటే, అదంతా పెద్ద ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం మీద ఇదేంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. తెలంగాణలో సెంటిమెంటే కదా మనకు, తెలంగాణ సెంటిమెంటు, మనం అంతా దానిలో ఉంటాం. ఎప్పుడు తెలంగాణ ఒక ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 1200 మంది చచ్చిపోతే తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి, మన వాళ్ళు పోతే మనం తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే, సెక్రటరీలో ఒక అఖిలపక్ష సమావేశం అని పెట్టుకున్నారు. అఖిలపక్ష సమావేశం, అఖిలపక్షం అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అవసరమైతే ప్రజా సంఘాలను కూడా పిలవచ్చు, దానికి అవసరమైతే మేధావులను కూడా పిలుచుకోవచ్చు. ఈ ఇష్యూస్ సంగీతం, సినిమా ఇండస్ట్రీ మీన్స్ సంగీతం, దానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి దానిలో ఉన్న వాళ్ళు, తెలంగాణ నిన్న ఎవరైతే మాట్లాడినారో తెలంగాణలో సంగీత దర్శకులు, లేకపోతే తెలంగాణ డైరెక్టర్స్, కళాకారులు ఎవరైతే మాట్లాడిన వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే సమస్య వాళ్ళది కాబట్టి. కానీ వాళ్ళని కూడా పిలుచుకోవాలి. ఇది ఒక ఫోటోగ్రాఫ్. దీనిలో ఎవరైనా వేరే పార్టీ నేతలు కనిపిస్తున్నారా? అందరూ మంత్రులు. ఉత్తా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్గా పెద్ద మనిషిగా పిలిచి ఉండొచ్చు బహుశా. స్పీకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ దీపదాస్ మున్షి గారు కనిపిస్తున్నారు. ఈమె పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. అసలు ఆమెకి ఏం సంబంధమో దానిలో అర్థం కాలే. ఆమె ఏ అఖిలపక్షం కింద వచ్చిందో తెలియదు. మీకు ఎన్ని ఫోటోగ్రాఫాలు తీసినా వాళ్ళే కనిపిస్తారు. కొంతమంది సరే ఈ పక్క చూడండి, కాంగ్రెస్, సిపిఐ, కాంగ్రెస్, అందశ్రీ గారు, కీరవాణి గారు, వీళ్ళంతా కాంగ్రెస్. మొత్తం కాంగ్రెస్, మొత్తం టోటల్ కాంగ్రెస్, మొత్తం కాంగ్రెస్. ఈ కోణంలో కూడా మొత్తం కాంగ్రెస్. ఇంకో మినిస్టరు, జిహెచ్ఎంసీ మేయరు, ఈయన రాజనరసింహ గారు. ఏం లేవు, అవే ఫోటోలు, ఎంతసేపటికి అవే ఫోటోలు. దాని ఉన్న ఎవరంటే సిపిఐ, సిపిఎం, కోనరామ్ సార్, వీళ్ళే. దానిలో లేని వాళ్ళు ఎవరంటే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం. ఈ 3 పార్టీలను ఇక్కడున్న ప్రభుత్వం పార్టీలుగా గుర్తించలేదా, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలు అవసరం లేదనుకుందా? అఖిలపక్ష సమావేశం అంటే అందరూ ఉండాలి. అసలు ఈ సమావేశం ఇప్పుడు పెట్టడమే ఒక తప్పిదం. ఈ సమావేశం పెట్టాల్సింది 10 రోజుల ముందు పెట్టాలి. పెట్టి అప్పుడు తీసుకోవాలి అభిప్రాయాలు. ఆల్రెడీ మొత్తం అయిపోయి, పాటలు రికార్డింగ్ అయిపోయి, ఆల్రెడీ చీనాలను తయారైపోయి, ఒక 5-6 మోడల్స్ తయారైపోయి, దానిలోకి వెళ్ళి ఒకటి ఫైనల్ కూడా చేసి అఫీషియల్గా ప్రకటించలేదు. అంతే, జూన్ 2 నాడు వాటిని విడుదల చేస్తారు. అంతే, అదొకటే మిగిలింది. మిగతా మొత్తం అయిపోయింది. ఇది ఎట్లుందనంటే, పెళ్ళెంత అయిపోయిన తర్వాత పూల పనులు పెట్టుకోనికి అందరం పిలిచినట్టు ఉంది కథ. అయిపోయింది ఆల్రెడీ. మొత్తం రేవంత్ రెడ్డి గారు ఒక్కరే మొత్తం చేసిండ్రు. ఏ మినిస్టర్ పిలవలే, ఎవరిని పిలవలే. నిన్న ఫస్ట్ టైం బట్టి విక్రమార్కం పిలిచిండ్రు. బహుశా ఇదంతా నా మీదకి వస్తుంది, వ్యతిరేకత అంతా అని చెప్పి ఈ సమావేశం జరిగిందేమో అన్న చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అనవసరంగా నా ఒకరి కింద కూసుకోవాలి, ఇది అందరికి కూస్తే సరిపోతుంది కదా అనుకున్నానేమో. ఇది ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక ఇంటికి సంబంధించిన వ్యవహారం అసలే కాదు, రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం ఇది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎవరో ముఖ్యమంత్రులు అవుతూ ఉంటారు. కానీ సమాజం ఉంటుంది, సమాజంలో మనుషులు ఉంటారు, మన దగ్గర తెలంగాణ ఉద్యమకారులు ఉంటారు. వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయలేను కదా, ఇదంతా లొల్లి.
అసలు చర్చల్లో వాళ్ళని పిలవలేదు, స్టూడియోలో వాళ్ళని కలవలేదు, ఇలాంటి సమావేశాలు కూడా వాళ్ళని పిలవలేదు. ఇప్పుడు పిలిచి కూడా వృధా. అసలు ఈ సమావేశం ఎందుకు పెట్టారో చెప్పినా కదా. జస్ట్ ఈ వ్యతిరేకత నా ఒక్కని మీద ఎందుకని అందరికీ గుంపు అందరికీ ఏషియన్కు పెట్టుకున్న మీటింగ్ లాగా, లేకపోతే మేము అన్ని పార్టీలను కలిసి మాట్లాడమని కలరింగ్ ఇచ్చుకోనికి తప్ప ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా కనిపిస్తుంది. సమస్య సృష్టించింది ప్రభుత్వం, ఆ సమస్యలు ఇరుక్కున్నది ప్రభుత్వం. ఇప్పుడు ఆ సమస్యను అందరికి పూసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అన్ని పార్టీల నేతలు లేరు, మేధావులు లేరు, తెలంగాణలో ఎవరు లేరు, అందరూ పోయినరా. తెలంగాణ ఇప్పుడు హిస్టరీ స్టార్ట్ అయిందా? 2024లో స్టార్ట్ అయిందా హిస్టరీ తెలంగాణకు? ఎప్పటి నుంచో ఉంది కదా. తెలంగాణ వచ్చి కూడా 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు అదే కదా మనం సంబరాలు చేసుకోబోతున్నాం. ఎవ్వరి సంబంధం లేకుండా, ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, తెలంగాణ సమాజం ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం అనేది ఒక తప్పిదం. ఈ తప్పిదాలు అవి తర్వాత తెలుస్తుంది. దీనిలో ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, దీనిలో పర్యవసానాలు ఎట్లుంటో. అంతకుముందు గత ప్రభుత్వం తప్పులు చేసిందని కదా మీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీరు అంతకు మించిన తప్పులు చేస్తే తెలంగాణ సమాజం ఇంకొక ఆప్షన్ వెతుక్కోక తప్పదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతుంది. మీరు ఇట్లాంటి పిఆర్ స్టంట్లతోన, నిర్ణయాలు అయిపోయిన దాంట్లతోన మళ్ళీ మీటింగ్లు పెట్టడం, పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ పూల పనులు పెట్టడం, ఇవన్నీ చేయడంతోన వచ్చేది ఏమీ లేదు, నష్టం తప్ప. అసలు ఇష్యూస్ సృష్టించిందే మీరు. ఇష్యూ వచ్చినప్పుడే మీటింగ్లు పెట్టి ఉంటే అసలు ఇష్యూ ఎప్పుడో పోయేది. అసలు ఇష్యూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉండే. బట్ ఇష్యూ చేసినారు. ఆ ఇష్యూ ఎక్కడ దాకా పోతుందో తెలియదు. బట్ ఈ మీటింగ్ మాత్రం ఇట్లా జరుగుతుంది. ఆ మీటింగ్ ఎందుకోసం పెట్టినరు, ఎవరి కోసం పెట్టినరు, అఖిలపక్షం దానికి పేరు ఎందుకు పెట్టినరు, అసలు అన్నీ నిర్ణయాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నిర్ణయాల కోసం ఈ మీటింగ్ ఎందుకు పెట్టినరు, ఇదంతా ఒక డూప్ అట్లే కనిపిస్తుంది. రాజకీయాల్లో చాలా చూస్తుంటాం, ఇట్లాంటి మస్తు చూసినాం. డూప్ మీటింగ్ల గతంలో చూసినాం, ఇప్పుడు చూసినాం, సమైక్యాంధ్రాలు చూసినాం. డూప్ మీటింగ్లు చాలా జరుగుతుంటాయి. ఈ ఫోటో ఇక్కడంతా సింగర్స్ వీళ్ళు. మళ్ళీ వీళ్ళలో తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బహుశా కీరవాణి గారి ట్రూప్ ఇది. కీరవాణి గారి ట్రూప్ ఇది. ఈ ట్రూప్లో బహుశా మన తెలంగాణ వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కీరవాణి గారు మన సంబంధం లేదు, ఆయన ట్రూప్తో కూడా మనకు ఆయనతో సంబంధం ఉండదు. ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, స్పీకర్ పెట్టింది ఇక్కడ. స్పీకర్ ఎందుకంటే వీళ్ళంతా పాట పాడి వినిపిస్తున్నారు. ఆల్రెడీ ఫైనల్ అయిపోయింది పాట ఫైనల్ అయిపోయింది. దానిలో మార్చాల్సింది మార్చిండ్రు, ట్యూన్లు అయిపోయినాయి, రికార్డింగ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లీడర్లకు ఈ వాళ్ళ పాటలకే మందికి కాదు, ఇగో ఇది వినిపిస్తున్నారు. ఇక స్పీకర్ పెట్టి కోనరాం సార్ దీన్ని దాటిపోయిండు వినిపిస్తున్నారు. ఏంటంటే ఇగో స్నాక్స్, వాళ్ళందరికీ నీళ్ళు, ఈ ఖర్చులు కూడా వేస్ట్ ఇప్పుడు. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత ఇంకెందుకు అంటారు కదా, పెళ్ళి అయిపోయినాక ఎందుకని బాజా భజంత్రి ఎందుకు అంటారు కదా పెళ్ళి అయిపోయినాక. ఇది పెళ్ళి అయిపోయిన తర్వాత బాజా భజంత్రి ప్రోగ్రామ్ ఇది. కానీ ఇది తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.